నాతో చెప్పకుండా ఎందుకు తీర్థానికి వెళ్ళారు? అనాథల్లా నా పరువేం కావాలి? నాతో చెప్తే ఒక్క మనిషి కూడా లేకుండా మొత్తం తీర్థానికి ఖాళీ చేసి పంపేవాడిని. ఊర్లో మనుషుల్ని ఖాళీ చేయిస్తే అది ఊరవదు, అడవవుతుందని చెప్పు మావయ్య. ఏంటి సీతమ్మూరు గడ్డిపోసి అడ్డం పెట్టుకుని మాట్లాడినట్టు ఎప్పుడు అతనితోనే మాట్లాడతావు? నేను ఏమైనా ఎదవనుకున్నావా? అబ్బా ఊరుకోండి. అసలు మీ పరువు కాపాడడం కోసం అమ్మాయిని తీర్థాన్ని పంపించాల్సి వచ్చింది. ఏమో ఎవరో మీ ఫ్రెండ్ అంట సరాసరి లోపలికి వచ్చి అమ్మాయి పక్కన కూర్చున్నాడు. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయికి నీకు సంబంధం ఏంటని 199 ప్రశ్నలు వేశాడండి. మనిషి చూస్తే కొంచెం త్వరగా ఉన్నాడండి. చూడ్డానికి నల్లగా ఉంటాడా? కళ్ళు పెద్దగా ఉంటాయి, ముక్కు వంకరగా ఉంటుంది. జెడ్పీ చైర్మన్ పేరు సుబ్రాజ్ చెప్పాడా? సుబ్రాజ్ అని చెప్పాడండి. వాడు మంచోడు కాదు. అలా కనిపిస్తున్నాడు. వాడు ఎందుకు రానిచ్చావు? మీ ఫ్రెండ్ అని చెప్తే ఏం చేయమంటారండి? సమయానికి ఆ కిష్టే రాబట్టి తీర్థంతోనేమో అమ్మాయిని వాడితో పంపించి గండం దాటించాను. ఏమండోయ్ వాడు వెళ్తూ వెళ్తూ అమ్మాయికి ఫోన్ కూడా చేస్తానన్నాడండి. చేస్తాడు చేస్తాడు. ఇంకోసారి వస్తే తలుపులు వేసేయండి. లెవెల్ దాటారో బుక్ అయిపోతారు. అసలు వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మావయ్య ఆ సుబ్బరాజు ఎవరు? ఎవరు ఇక్కడికి రాలేదే? కురిపెట్టరావుడు. అలాగే సుబ్బరాజు కూడాను. ఆ కిష్టే అన్నట్టు అర్థం వేసుకోవడానికి అబద్ధం మనుషులు బాగా ఉపయోగపడతారమ్మా. ఇటువంటి నేను దంచుతాను. ఏవండి ఏమిటమ్మా రావులమ్మా అని పిలు. నేను మిమ్మల్ని ఏవండి అనే పిలుస్తాను. ఇటువంటి సాయంగా నేను దంచుతాను. అయ్యో వద్దమ్మా. మరి నేను దంచడం నేర్చుకోవద్దా? దంచడం నేర్చుకోవడం కాదులే అమ్మా. చెట్టై మీద ఎట్టువంతా వాళ్ళ అమ్మ మీద చూపెడుతుంది. మెలికలు తిరిగినట్టే ఉండిపోగలవు. ఇదిగో ఎక్కువ మాట్లాడావంటే సాయంకాలం కూలికొచ్చేస్తా. దంచు దంచు. ఇటువంటి నేను దంచుతాను. ఏమిటే వాళ్ళ మీద కసుకుంటున్నావు? అమ్మా అదే అమ్మా రావులమ్మ గారికి కళ్ళు తిరుగుతున్నాయటమ్మా. 2 నిమిషాలు కూర్చోమంటే కూర్చోవట్లేదు. ఏ రావులమ్మా? అబ్బే అదే లేదమ్మా. నువ్వెప్పుడు అలాగే చెప్తావు. అయినా చెట్టంత కొడుకుని పెట్టుకుని నీకు కష్టమేమిటి చెప్పు. అలా చెప్పండి బాబు, చెప్పలేక చచ్చిపోతున్నాను. తలెత్తుకుని తిరగలేకపోతున్నాను అనుకోండి. ఏమన్నా అంటే పొలం ఇడిపించడానికి కష్టపడుతున్నాను అంటది. దీని ఆరోగ్యం చెడిపోయినాక నాకెందుకండి ఆ పొలం చెప్పండి. ఏమైనా సరే ఆ పొలం నా చేతి మీదుగా నీకు ఇవ్వాలి. అంతవరకు నేను కష్టపడాల్సిందే. పట్టుకోరా. ఇదండి వరస ఇలా చంపేస్తుందండి. ఏరా కిష్టయ్య, మా అన్నయ్య ఇంట్లో అంతా బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారండి. మీరేం కంగారు పడమాకండి, త్వరలో అందరూ కలిసిపోతారా? ఏమో ఎవరితో మాట్లాడుతున్నావు అక్కడ? ఎవరి కష్టాలు ఉన్నాయి. అబ్బా నువ్వు ముందు అన్నం తినమ్మా, పోటీ నేను వేస్తాగానే ఇవ్వు. ఏమైనా గురింకా మరిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కదా. తిరిగితే నేను రోజు నీ పడవ ఎక్కుతున్నాను కదా. ఎక్కితే మొన్న పడవ కూడా నడిపాను కదా. నడిపితే రేపు నా పుట్టినరోజు కదా. అయితే నాకు చీర కొని పెట్టవా? చీర ఇదిగో రేపు గనక నువ్వు గనక చీర గనక తేకపోతే అసలు నేను బట్టలే వేసు. కృష్ణయ్య, క్రితం జన్మలో నువ్వు నాకు రుణపడి ఉంటావు. అందుకే చెదిరిన మనసుకు తోడయ్యావు, చచ్చేదాన్ని బతికించావు. శాస్త్రం చెప్పినట్టుంది. నేనేంటి మిమ్మల్ని బతికిస్తాం ఏంటండి? ఇలాంటి చీరలు మనకి ఎన్ని ఉంటాయండి? రోజు కొత్త చీరలు కొంటా ఉంటారు కదా, ఆ పాత చీరలు ఏం చేస్తారండి? పడేస్తారండి. అలా పడేసే చీర ఏమనంటే నా మొహాన్ని ఒకటి బారేయండి. ఒక్కటండి. చీర నీకెందుకు చీర? ఆ వీర వెంకటలక్ష్మి వరప్రసాద్ సచివతి లేదండి, అదేనండి మన పరశురామయ్య గారి కూతురు. రేపు దాని పుట్టినరోజు అండి. నేను గనక చీర కొనిపోతే అసలు బట్టలే కట్టుకుని పంతం పట్టిందండి. దానికి మనం అంటే కొంచెం బెంకం పట్టండి, అదొక తెంగర పుచ్చని మనకు సరదా. అదొక ఇదిలేండి. దానికి చీర కొందామంటే మన దగ్గర పింగులు లేవండి. అందుకే మీ పాత చీర ఒకటి నా మొహాన్ని బారేస్తే కొన్నానని కోసేస్తానండి. అడిగేశాం, ఏమనుకుంటుందో ఏంటో. ముచ్చటగా కోరిన ఆడపిల్లకి ఇవ్వవలసింది కట్టి విడిచేసిన పాత చీర కాదు, సెలవుతో కూడిన కొత్త చీర. తీసుకెళ్ళు. సత్యమో చీర, కొత్త చీర. ఎలా ఉంది చీర? 3 సంతలు ఎత్తికి తెచ్చావా? ఆ తల్లి పడేసి గోదావరి తల్లి, గోదావరి తల్లి సత్యమా. 7 ట్రిపుల్ కలెక్షన్. చీర బాగుందా? చూడలేదురా బాబో, చూడలేదురా. ఏదిరా
బాలే పనిచేసేసి వస్తామా నువ్వు. ఏదో ఇచ్చాగానే అలా కట్టేసుకుంటారేటి? నువ్వు ఇప్పిందంటే సగం ఖరీదు కూడా చేయదు. ఇదిగో ఖరీదును బట్టి కాదు, ఇష్టమైంది కట్టుకున్నాను. అందరూ ఇష్టం కట్టుకుంటానా? ఇదిగో మరి ఇవాళ నా పుట్టినరోజు కదా, నేను ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటది? నన్ను చాచి ఒక్క లెంపకాయ కొట్టవా? ఒక్కటి ఒక్కటి. పుట్టినరోజు అప్పుడు ఎవరైనా నెత్తి మీద అక్షంతలు ఎంచుకుంటారు, నోట్లో కళాఖండ పెట్టించుకుంటారు, చనువు మరి ఎక్కువైతే సంకలో కితకట్లు పెట్టించుకుంటారు. అంతేగాని గోమేర లాక్కి కొట్టించుకోవడం ఏంటంట? ఇదిగో మైనా గోరికి పెద్ద గోపాలకృష్ణ, ఇప్పుడు నన్ను కొట్టకపోతే గోదోట్లో దూకి కడసారైపోతా. సత్యమా కొట్టేశావుగా, ఇది అట్టుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను. దెబ్బ మా కుదుమట్టంగా తగిలిందిరా బాబు. నువ్వు సామాన్యుడు ఏంటి, చెట్టుకు తెలియకుండా పడవ నడిపేసే రకం. ఏడిచావు, లంగా జాగ్రత్త. ఏంటి ఆవిడ ఇటు కదా, ఇటు వెళ్ళింది ఏంటి? మొత్తానికి బాకీ పూర్తి చేశావు. చీమలు కూడా కోట్లు కట్టగలవని చిన్నోళ్ళకి ధైర్యం ఇచ్చావు. అసలు నువ్వు ఈ బాకీ మెల్లగా తీర్చుకుంటానంటే దస్తావేజులు ఇచ్చేసేవాడిని. గుమస్తా రాలేదు, సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకు. దాందే ఉంది బాబు, నెమ్మదిగా ఎదురు గాని. ఆహా, రుణాలు తీరిపోయాక రాత కోతలు కూడా తీరిపోవాలి. అందరూ అలాగే ఉంటారా? ఏమో, సాయంకాలానికి నేను సావచ్చు, నా పెళ్ళానికే చెడుబుద్ధి రావచ్చు, నా కూతురికే చెడుబుద్ధి రావచ్చు. సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకెళ్ళిపో. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంక మొదలెడతాను. సచేతమ్మా, అదేమిటమ్మా? చద్దను తింటున్నాను. అది రాత్రాను, నువ్వు తినకూడదు. ఏ, మీరు తినరా? మేమంటే మేము, నేనంటే నేనే. వద్దమ్మా, వద్దు. ఆపితే నా మీద తొట్టే. నేను తినాలి, మీరు చూస్తూ ఉండాలి అంతే. మీరు కూర్చోండి. ఇప్పటికి 3 అయ్యాయి. ఇది 4, దీంతో 5. అమ్మయ్యా, అయిపోయాయి. ఏమండి, నేను మీ ఇంట్లో మిరపకాయలు చద్దనం తిన్నానా లేదా? మంచులు కావాలమ్మా? అక్కర్లేదండి. బాగా తిన్నానా లేదా? బాధపడ్డానా? తినగలను కదా, మీలాగా, కృష్ణలాగా. ఏమిటమ్మా ఇదంతా? ఏమండి, నేను మీ ఇంట్లో మిరపకాయలు చద్దన్నం తిన్నానని కృష్ణయ్యతో చెప్తారా? చూడమ్మా, మేం లేనోళ్ళం, దిక్కులేక ఏదో ఒకటి తింటాం. కారం కళ్ళల్లో నీళ్లు తిప్పుతున్నా ఆ నీళ్లతోనే ఆకలిని చంపుకోవాలి. నీకేం కర్మమ్మా? అది కదమ్మా అసలు కూడా వేరు. మన బాతుల సావిడిలో నేను కిట్టయ్య వర్ణాలు తింటుంటే ఈ సచివాదం అక్కడికి వచ్చింది. వచ్చి కిట్టయ్య మిరపకాయ టక్కుని కొరికింది. కొరికేమంది. అప్పుడు మనకి కిట్టయ్య అన్నాడు, ఓ సీ మాత్రానికి ఎక్కేవమంటారేంటండి, మా ఇంట్లో పెళ్ళాలుగా వచ్చి ఆడోళ్ళు పుడతానే మిరపకాయలు కొరుకుతూ పుడతారు అన్నాడు. నేను కొరుకుతాను అంది, కొరగడానికి వచ్చింది, కొరికింది. నేను మిరపకాయలు తిన్నట్టు కృష్ణయ్యకి చెప్తే చాలు. కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.